రాష్ట్రంలో రాజకీయాలు మంచి జోరు మీద ఉన్నాయి. కేసీఆర్ రావాలని పబ్లిక్ అడుగుతున్నారు. ఏడాదిలోనే కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిండ్రని కారు పాటోళ్ళు అంటున్నారు. కేసీఆర్ బయటికి ఎందుకు వస్తలేడని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. మరి అందరూ అడుగుతున్నారని ఇన్నడో ఏమో గాని రానే వచ్చిండు, 4 తూటాలు పేచిపోయిండు. కేసీఆర్ సారు నమస్తే. రాష్ట్రంలో రాజకీయాలు గరం మీద ఉన్నాయి, మీరేమో ఇన్నొద్దులకు వచ్చిండ్రు. అసలు రాష్ట్రంలో ఏమైతున్నదో చూస్తున్నారా లేదా? సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు. ఓహో, అన్ని చూస్తూనే ఉన్నట్టున్నారు సారు. మరి కాంగ్రెస్ వాళ్ళ ఏడాది పాలన మీద ఏమంటారు? అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చి కరెంటు కోతలు 30, మంచినీళ్ళు సరికొత్తలు, కైలాస మాడలు పెద్ద పంపించినట్టు అయింది. మరి పబ్లిక్ ఇవన్నీ మొదలు తెలివయా సారు? ప్రజల పరిస్థితి ఏందంటారు మరి ఇప్పుడు? మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతుంది. మరి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏందంటారు? కొసెల్లే తట్టుందా లేదా? కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్పగా. ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది, మనం పెట్టింది కాదు. అవు నిజమే సారు. మొన్న గ్రామ సభలు పెడితే అదే అయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పారిపోయినరు అక్కడికి వెళ్ళి. చాలా మంది మంత్రులు వాటి జోలికే పోయినా మొత్తం పోలీసు బందోబస్తు పెట్టుకొని పోయిండ్రు. కానీ అందరేమో కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకున్నాడు, ఏం పట్టించుకుంటలేడని అంటున్నారు. కానీ బయట ఉన్నోళ్ళు సర్కార్లున్నోళ్ళ కంటే ఎక్కువనే చూస్తున్నట్టున్నారు కదా కేసీఆర్ సారు. మరి ఈ సార్ వస్తే గట్టిగానే ఉంటదని అంటుండు. కేటీఆర్, హరీష్ రావు సార్ల సరసుడికే సర్కారోళ్ళు కింద మీద అయినరు. మరి ఇప్పుడు పెద్ద మనిషి రంగంలోకి దిగుతున్నాడంటే రాజకీయం గట్టిగానే ఉండేటట్టున్నది.